టేస్ట్ ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా. ఇది వచ్చి స్టీమ్ అనమాట. ఓకే. ఈ స్టీమ్ రెడీ అయ్యి ఇట్లా ఈ పైపుల నుంచి దీంట్లోకి వస్తుంది. ఓకే. ఈ దీంట్లో 20 నిమిషాల్లో 30 కిలోలు రైస్ ఉడుకుతుంది. ఉడుకుతుంది. ఉడకగానే ఉడికిన తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఈ గింజ అంతా కిందకు వచ్చేస్తుంది. ఓకే. వచ్చేసిన తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా అంటే అన్నం అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు బయట ఇస్తే ఒక 10-20 రూపాయలు టిప్ కూడా తీసుకోవడానికి ఇష్టపడాల బయట జనాలు. కానీ ఇక్కడ ఒక 20 రూపీస్కి ఎంత మంచి భోజనం, ఎంత క్వాలిటీ ఫుడ్ ఇలా చేయటం అనేది చాలా గ్రేట్. అలా వారు ఇలా పెట్టారని తెలిసి ఒకసారి నేను వచ్చి భోంచేసానండి. ఒక రోజు వచ్చి భోంచేసిన తర్వాత నాకు చాలా న్యూట్రిషియస్ గా, ఇంట్లో కంటే కూడా భోజనం ఇక్కడ బాగుంది కదా. అంటే ప్రతిరోజు 10 రకాల వెజిటబుల్స్ యాడ్ అవుతున్నాయండి, 10 రకాల దినుసులు ఉంటున్నాయి. సో ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం ఆయన అందిస్తున్నారు. 20 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, క్వాలిటీ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది సార్. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారండి? 3 నెలల నుంచి వస్తుంది సార్. క్వాలిటీలో అసలు ఆయన ఏమి సంజాయిషి లేదండి. ఆయన జనరల్ కొన్ని హోటల్స్ లో భోజనం చేసిన తర్వాత నుంచి కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతాం, ఇబ్బంది పడినట్టుగా ఉంటుంది. అసలు అట్లాంటి ఏమీ లేకుండా ఇక్కడ తిన్నా కూడా మనం సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ 4:30-5 విపరీతంగా ఆకలేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ 20 రూపాయలకి ఇంత క్వాలిటీ ఫుడ్ వీళ్ళు పెట్టడం నిజంగా చాలా గ్రేట్. మన భోజనశాల అనబడే ఈ హోటల్ని ఆదినారాయణ గారు, ఈశ్వర్ గారు ఇద్దరు స్నేహితులు కలిసి ప్రారంభించారు. బందర్ రోడ్లో పశువుల హాస్పిటల్ ఎదురుగుండా సందులో కొంచెం ముందుకు వస్తే శిఖామణి సెంటర్ అంటారు. అక్కడ బ్లోసమ్ హాస్పిటల్ పక్కన ఈ మన భోజనశాల స్థాపించడం జరిగింది. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ భోజనం 20 రూపాయలే, కేవలం 20 రూపాయలు. 20 రూపాయలకి కేజీ బంగాళదుంపలు కూడా రాని రోజుల్లో వీళ్ళు 20 రూపాయలకి అసలు భోజనం ఎలా పెడుతున్నారా అని చెప్పి ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది. కానీ వచ్చిన తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. సహజంగా ఏమనుకుంటామండి, 20 రూపాయల భోజనం అంటే ఏదో సింపుల్గా చెక్కబల్లలు వేసి ఏదో క్యాజువల్గా పెట్టేస్తారు అనుకుంటాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో హైఫై రెస్టారెంట్లోకి వచ్చినట్టు అనిపించింది. ఇకపోతే వీళ్ళు హోటల్ నిర్వహిస్తున్న విధానం చూస్తుంటే మతిపోయేలా ఉంది. అద్భుతమైన అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. క్వాలిటీ విషయానికి వస్తే హైయెస్ట్ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తున్నారు. ఇక రుచి అయితే మన ఇంట్లో చేసుకున్నంత నీట్గా చక్కగా ఉంది. ఇక క్వాలిటీ అయితే చెప్పే పనే లేదు. ఆహారం తీసుకున్న తర్వాత తిన్న ప్లేట్లని ఈ బెల్ట్ మీద పెడతారు. అవి ఆ కన్వేయర్ బెల్ట్ మీదుగా ప్రయాణించి డైరెక్ట్గా అవి శుభ్రపరిచే వ్యక్తుల దగ్గరికి చేరుకుంటాయి. ఇలా ఈ హోటల్లో ప్రతి వ్యవస్థ కూడా చాలా సిస్టమేటిక్గా క్రియేట్ చేయడం జరిగింది. కస్టమర్స్కి సర్వ్ చేసే ముందు కూడా అన్నీ ఇట్లా సిస్టమేటిక్గా సర్దుకుంటున్నారు. ఆ సర్వ్ చేసేటప్పుడు చాలా నీట్గా సర్వ్ అయిపోతున్నాయి. ప్లేట్లో సర్వ్ చేసే క్వాంటిటీ కూడా ఎక్కువ తక్కువ కాకుండా అంత కొలత ప్రకారం సర్వ్ చేస్తున్నారు. అవటానికి ప్లేట్ మీల్సే కానివ్వండి, మళ్ళీ అడిగిన వాళ్ళందరికీ తిరిగి సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ సర్వ్ చేస్తున్న ఈవిడ ఇప్పుడే ఆడి కారులో దిగొచ్చారు. ఎవరో కస్టమర్ అనుకున్నా, ముందు దగ్గరికి వచ్చాక చూస్తే అప్పుడు అర్థమైంది ఈవిడ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య. ఈ మేడం ఏంటి ఇక్కడ సర్వ్ చేస్తున్నారని ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆవిడ మాటలను వినండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మీరు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అని నాకు తెలుసండి. మీరు వచ్చి ఇక్కడ ఈ సర్వీస్ ఎందుకు చేస్తున్నారో కొంచెం తెలుసుకోవచ్చా అండి? ఓకే అండి. నాకు యాక్చువల్గా నారాయణ గారు మా వారికి ఫ్రెండ్. అలా వారు ఇలా పెట్టారని తెలిసి ఒకసారి నేను వచ్చి భోంచేసానండి. ఒక రోజు వచ్చి భోంచేసిన తర్వాత నాకు చాలా న్యూట్రిషియస్ గా, ఇంట్లో కంటే కూడా భోజనం ఇక్కడ బాగుంది కదా. అంటే ప్రతిరోజు 10 రకాల వెజిటబుల్స్ యాడ్ అవుతున్నాయండి, 10 రకాల దినుసులు ఉంటున్నాయి. సో ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం ఆయన అందిస్తున్నారు. సో నేనేం చెప్పానంటే మేము కూడా ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేస్తాం డబ్బులు అంటే, ఆయన ఒప్పుకోలేదండి. సరే సర్వీస్ అయితే చేయొచ్చు అన్నారు. సో నేను అప్పటి నుంచి కూడా ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చి సర్వీస్ చేస్తున్నానండి. నేను ఎందుకు చేస్తున్నానంటే, భోజనం చేసేటప్పుడు నా ఎదురుగా అందరూ టేబుల్స్ మీద కూర్చొని భోజనం చేస్తుంటారు. నేను వాళ్ళు తృప్తిగా తినడం చూస్తానండి. ఇంత సంతోషం మనకి ఎందులోనూ కనిపించదు.
వాళ్ళు సంతోషంగా చాలా నవ్వుకుంటూ ఆనందంగా వాళ్ళు భోజనం చేయడం చూసి దానికోసం నేను వస్తున్నానండి రోజు. రోజు ఎన్ని గంటలు ఇక్కడ ఉంటారు మేడం? నేను రోజు 12కి వస్తానండి. 1:30, 1:40కి నేను వెళ్ళిపోతాను. సో డైలీ వచ్చి సర్వీస్ గా చేసి అంతేనండి, జస్ట్ సర్వీస్. ఆయన ఇంకా మేము డబ్బులు ఇచ్చినా తీసుకోరు, అంతా ఆయనే కష్టపడుతున్నారు, ఆయన భార్య అండ్ ఇంకొక పార్ట్నర్ కూడా ఉన్నారు వాళ్ళకి. నేను జస్ట్ సర్వీస్ అండి. ఇది నా ఓపిక ఉన్నంత కాలం చేస్తానండి. ఇంకా నేను ఏ పనైనా చేస్తాను. ఇక్కడ కూరగాయలు కోయమన్నా, గిన్నెలు కడగమన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ వారు నన్ను వడ్డించడానికి పెట్టారు, ఎందుకంటే చాలా బాగా ప్రేమగా వడ్డిస్తున్నానని ఆయన నమ్మకం. ఆయన ఎప్పుడు చెప్తారు, వచ్చిన వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోండి, విసుక్కోవద్దు అని. సో అందుకోసం నేను వస్తున్నానండి, రోజు వస్తున్నాను. అద్భుతం అండి, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇక్కడ ఈ మనభోజనశాలలో దొరికే అన్నము మన ఇంట్లో వండుకునే దానికి కూడా బాగా క్వాలిటీ ఉంటుందండి. కారణం ఏంటంటే వాళ్ళు కొనే బియ్యం కానీ, సేకరించే కూరలు కానీ, దాన్ని వండే విధానం కానీ హైయెస్ట్ న్యూట్రిషియస్గా ఉంటాయి. మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇక్కడ భోజనం కేవలం 20 రూపాయలు మాత్రమే. 20 రూపాయలకి ఇంత తక్కువ రేట్లో భోజనం ఎలా పెడుతున్నారా అని చెప్పి మనం అప్రోచ్ అయినప్పుడు దీని ప్రొపరేటర్ రాజనారాయణ గారు మనతో దీని గురించి వివరాలు వివరించారు. ఒకసారి వారితో మాట్లాడతాం. ఆదినారాయణ గారు నమస్కారం అండి. నమస్తే సార్. అసలు ఎవరి ద్వారా విని ఏదో సింపుల్ గా ఉంటుందేమో 20 రూపాయల భోజనం అంటే, ఏదో మామూలుగా చక్కలు బల్ల ఉంటాయేమో గుళ్ళ దగ్గర మనకి భోజనశాలలో అట్లా అలా సింపుల్ గా అనుకున్నానండి. బట్ ఇక్కడికి వస్తే చాలా హైఫైగా, చాలా మెకనైజ్డ్ గా, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్వాలిటీతో చాలా ప్రేమగా వడ్డిస్తున్నారు. అది 20 రూపాయలకి. అసలు ఇది ఏంటి సార్, దీని వెనకాల ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎన్నాళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి, దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? మా లాస్ట్ దసరా చేసామండి. ఆల్మోస్ట్ 13-14 నెలలు, 13 నెలలు చిల్లర అవుతుంది. ఓకే. అయితే ఏంటంటే ఫ్రీగా పెట్టకూడదు, ఫ్రీగా పెడితే దానంత దరిద్రం ఇంకోటి లేదని నమ్ముతాను నేను సార్. అయితే తినేవాళ్ళది కొంత, మాది కొంత ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నేను నా స్నేహితులు ఇంకో ఆయన ఈశ్వరరావు గారని ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామండి. ఇది 20 రూపాయలకి పెడుతున్నాము. మాది ఒక 10 రూపాయలు పడుతుందండి. దాంతో పెడుతున్నాం అనమాట. రోజుకి ఎన్ని భోజనాలు పెడతారండి? 500 దాడుతుంటారండి. 500 మళ్ళీ మీ చేతికి చాలా పడతాయి కదా సార్? చేతి రోజుకి ఒక 5,000 రూపాయల దాకా మావి పడుతుంటాయి. అది ఎలా మేనేజ్ చేస్తారు రాజనారాయణ? అంటే ఇప్పుడు ప్రతి మతం ఏం చెప్పిందంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి దశమ భాగం అని చెప్తుంది సార్. హిందువులు వచ్చి దాన ధర్మాలు చేయమని చెప్తున్నారు. నువ్వు సంపాదించిన దాంట్లో భగవంతుడు కోరుకునేది ఎంతో కొంత నీ కష్టాన్ని తన బిడ్డలకి, అంటే తన బిడ్డలు అంటే అందరూ ఆయన బిడ్డలే, వాళ్ళకి ఏదో ఒక ఉపయోగకరమైనది చేయమని ప్రతి మతం చెప్తుంది. మేమేంటంటే నేను నా స్నేహితులు మేము సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ ఖర్చు పెడతాం. అంతకంటే పెద్ద మేము పెట్టే ఇదేం లేదనమాట. అది ఇది ఇలా ఎంతకాలం నడపాలని ప్లాన్ సార్? అంటే బతికున్నంతకాలం. రోజంతా మీరు ఇక్కడే ఉంటారా అండి? లేదండి, అంటే పొద్దున్నే వస్తాను, ఇది చేస్తాను, మొత్తం కంప్లీట్ కెమెరాస్ ఉంటాయి, ఎంత ఉంటది. ఈ సిస్టమ్ ఎటువంటి ఇబ్బంది లేనంత ఫుల్ వాచ్ లో ఉంటాను. ఇక్కడ ఉన్నా లేకపోయినా మాక్సిమం టైం ఉంటాను ఇక్కడ. మీరు వాడే ఈ బియ్యం కానీ కూరలు కానీ అవి ఏమన్నా మీకు తక్కువ రేట్లు ఇస్తారా? అసలు ఎవరి దగ్గర నుంచి ₹1 చారిటీ తీసుకోము. నెంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీగా ఎక్కడ కాంప్రమైజ్. ఇప్పుడు బియ్యం ఉన్నాయి ₹62 దాకా పడుతుంది. అంటే అంత ఎందుకు వాడుతున్నాం అంటే, మేము స్టీమ్ మీద వండుతాం బియ్యం. ఆ 2 years క్రితం బియ్యం అయితేనే పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అనమాట. అంత కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. పాత బియ్యం అయితేనే కొంటారు మీరు? కొంటాం. నెక్స్ట్ వెజిటబుల్స్ అని కూడా ఈ గ్రేట్ చేయబడినవి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, సాగర్ గారు అని ఉన్నారనమాట. ఆయన పంపిస్తుంటారు. అంతేగాని రైతు బజార్ నుంచి అలా రాదనమాట. అదే. సో ఇది మీరు చాలా ప్యాషన్ తో అందరికి ధర్మం చేయాలి? ఏం లేదండి, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెడదామని ఒక ఆలోచన, ఆ తృప్తి అనేది ఉంటుందని ఇది. అంతేగాని అందరూ ఏంటంటే పుణ్యం అంటారు, అది అంటారు, ఇది అంటారు. నాకు ఆ పుణ్యం అటువంటి ఆలోచన కూడా లేవు. మనం మనిషిలా ప్రవర్తిద్దాం అన్నదే నా ఆలోచన. అందుకని ఎవరి దగ్గర ₹1 తీసుకోము. ఆఖరికి ఏంటంటే రోజు వస్తుంటారు, బియ్యం ఇస్తామని, కూరగాయలు ఇస్తామని, ఎవరి దగ్గర ఏం స్వీకరిస్తే ఏమవుతుందంటే అది ఒక బలహీనత అయ్యి ఇక దాని మీద బతకడం బియ్యం చేస్తారు. ఇప్పుడు అన్ని జరిగే వ్యవస్థలన్నీ అలాగే జరుగుతున్నాయి.
సో ఇది కేవలం మీరు మీ స్నేహితులు కలిసి మీ డబ్బులు మాత్రం వాడి అంతే చేస్తారు. అంతే అంతే అద్భుతం అండి. అది ఇలా మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారన్నారండి? 13-14 నెలలు అంటే లాస్ట్ దసరాకి స్టార్ట్ చేసామండి. రోజుకి ఎన్ని భోజనాలు ఉంటాయండి? 500 భోజనాలు. ఉదయం సాయంత్రం 2 పూటలా? లేదు, ఒక పూటే ఉంటది. సండే హాలిడే, హాలిడేస్ వస్తే హాలిడే అనమాట. ఓకే. ఎంతమంది స్టాఫ్ వర్క్ చేస్తారండి? 9 members అండి. అది ఇప్పుడే చూసాను, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు అక్కడ సర్వీస్ కోసం వచ్చారని చెప్పారు. ఆవిడ కూడా ఇట్లా సర్వీస్ చేయడం కోసం ఎవరైనా వస్తే మీరు వెల్కమ్ చెప్తారా సార్? డెఫినెట్ గా అండి. అంటే డొనేషన్స్ తీసుకోగానే ఎవరైనా వాళ్ళకి అదే చెప్తాం, మీరు డొనేషన్ ఇస్తే మేము వాళ్ళు డొనేషన్ ఇచ్చారనుకోండి మా ఖాతాలో పెట్టుకున్నాం, వాళ్ళు ఇచ్చినట్టు ఎలా తెలుస్తుంది సార్? అదే వాళ్ళు వచ్చి డైరెక్ట్ చేశారనుకోండి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అది అందుకనే అది యాక్సెప్ట్ చేస్తుంటాం. రోజుకి 2000 మందికి పెట్టే స్తోమత ఉంది. 500 మంది తింటున్నారు, ఇంకా 1500 వరకు మాకు క్వశ్చన్ ఉందన్నమాట. అది సార్ ఇక్కడ ఇంతమందికి వండాలంటే చాలా మంది వర్కర్స్ కావాలి, మీరేమో ఒక 8 మంది వర్కర్స్ తో అంటున్నారు. అవునండి. ఇది ఎట్లా సార్ చేస్తారు ఇంత వర్క్ ని ఇంత తక్కువ టైంలో మీరు అందించడం? అంత మిషనరీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అండి. ఒకటి ఇది ఏంటంటే వెజిటబుల్ కట్టరు. ఇది గంటకు 150 కిలోలు కట్ చేసేస్తుంది. ఇది దీంట్లో బ్లేడ్లు ఉంటాయి అన్నమాట, రకరకాల బ్లేడ్లు ఇలాగా. ఇవన్నీ మార్చి పెట్టుకుంటా ఏ కూరగాయలైనా తరిగేస్తుంది. ఏ కూరగాయైనా తరిగేస్తుంది. అది దానివల్ల ఈ కూరగాయల కటింగ్ మెయిన్ ఉంటుంది. కూరగాయల కటింగ్ వితిన్ 15 to 20 minutes లో అయిపోతుంది. ఇది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇదేమో ఇది వేడిగా ఉంటదండి. అన్నం 5 hours అయినా వేడిగా ఉంటది అనమాట. హాట్ బాక్సులు మేము తయారు చేయించాము. అది నెక్స్ట్ ఇవ్వండి. ఈ వచ్చి కూరలు అనమాట. మేము పొద్దున్నే 10 ఇవన్నీ కూరలు ఒకదాని మీద ఒక ట్రే ఇట్లా ఉంటది. ఈ పడిపోవు, ఈ దాంట్లో కూర్చుంటాయి. 500 కూరలు రెడీగా ఉంచుతాం అనమాట. అట్లాగే ఇది మజ్జిగ, ఈ మజ్జిగ కూడా 500 మజ్జిగ రెడీగా ఉంచుతాం. ఇట్లా ట్రేలో పెట్టేస్తాం, అన్ని రెడీ చేసి ఉంచి అటు షిఫ్ట్ చేసుకుంటూ పాస్ ఆన్ చేస్తుంటాం. అది ఎక్కడ అసలు ఒక్క నిమిషం కూడా ఆగే ప్రసక్తి ఉండదు. సిస్టమేటిక్ గా జరుగుతుంది. నెక్స్ట్ ఇది మన పొటాటో ఆనియన్ తోలు తెస్తుంది అనమాట. ఇది విత్ ½ minute లో 5 kgs తీసేస్తుంది. లోపల చూడొచ్చా సార్? రాయి ఉంటుంది అనమాట. అది దాని మీద తిరుగుతుంటది, వాటర్ ఇస్తుంటాము. ఇస్తుంటే కనుక దానికి కొట్టుకుని మొత్తం తోలంతా కిందకు వచ్చేస్తుంది. ఇది అరగంటలో తీసేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ ఇది వచ్చి స్టీమ్ అనమాట. ఈ స్టీమ్ రెడీ అయ్యి ఇట్లా ఈ పైపుల నుంచి దీంట్లోకి వస్తుంది. ఈ దీంట్లో 20 నిమిషాల్లో 30 కిలోలు రైస్ ఉడుకుతుంది. ఉడకగానే ఉడికిన తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఈ గింజ అంతా కిందకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా అంటే అన్నం అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. దీంట్లోనే మన సాంబార్ ముక్కలు కానీ కర్రీ ముక్కలు కానీ అన్ని దీంట్లో చేస్తాం. దానివల్ల న్యూట్రిషన్ వాల్యూస్ పోవండి, మంచి విలువ కలిగినటువంటి భోజనం పెట్టగలుగుతున్నాం. నెక్స్ట్ అంతా మినరల్ వాటర్ తోనే ఇది చేస్తామండి. అటు ప్లాంట్ ఉందండి, మినరల్ వాటర్ ప్లాంట్. ఇది మజ్జిగని చిలకటం కోసం వాడతామండి. మీరు డైలీ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారండి? డైలీ వస్తానండి, నియర్లీ 2 months నుంచి వస్తున్నాను. ఎందుకని ఇక్కడ మీరు భోజనం చేస్తున్నారు? ఇక్కడే బడ్జెట్ లో మనకు మంచి ఫుడ్, ఇంటి స్టైల్లో మంచి ఫుడ్ దొరకాలంటే ఇక్కడే అండి. మామూలుగా వర్క్ చేసుకునే వాళ్ళందరికీ ఇక్కడే మంచి ఫుడ్ దొరికింది, అందుకని డైలీ వచ్చి తింటారు. మీరు ఏం చేస్తుంటారు? నాది బీటెక్ అయిపోయిందండి, పార్ట్ టైం చేస్తున్నాను. అలాగే ట్రైనింగ్ తీసుకుంటున్నాను, కంపెనీ ట్రైనింగ్. మీ పేరండి? చేతన్. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీరేంటి ఇక్కడ కస్టమరా లేకపోతే ఎట్లా వచ్చారు సార్ ఇక్కడికి? నేను కస్టమరేనండి, భోజనం చేయడానికి వచ్చాను. నేను డైలీ వస్తారా అండి? డైలీ రానండి, ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు వస్తాను నేను.
భోజనం చాలా బాగుంది, చాలా హైజీనిక్ గా ఉంది. వీళ్ళు ఏంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే వీళ్ళు మన వాము పెట్టి మిర్చి ఇస్తారు. మిర్చి అనేది ఇక్కడ చాలా స్పెషల్. ఇది అదే విధంగా మన వెల్లుల్లిపాయతో చేసిన ఒక కారపొడి ఒకటి ఇస్తారు, సాంబార్ గానే ఒక కర్రీ ఇస్తారు. ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ, చాలా హైజీనిక్ గా ఉంటాయి. ఇక్కడ తిన్న వాళ్ళకి కూడా ఎట్లాంటి గ్యాస్ ట్రబుల్స్ కానీ, రోజంతా కూడా మనం జనరల్ కొన్ని హోటల్స్ లో భోజనం చేస్తే చేసిన తర్వాత నుంచి కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతాం. ఎస్డిటీ ఏదో కొద్దిగా గ్యాస్ గా ఏదో ఇబ్బంది పడినట్టుగా ఉంటుంది. అసలు అట్లాంటి ఏమీ లేకుండా ఇక్కడ తిన్నా కూడా మనం సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ 4:30-5 విపరీతంగా ఆకలేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ 20 రూపాయలకి ఇంత క్వాలిటీ ఫుడ్ వీళ్ళు పెట్టడం నిజంగా చాలా గ్రేట్. మీరు రోజు ఇక్కడ భోజనం చేస్తారా అండి? చేస్తాం సార్. ఏం చేస్తున్నారండి మీరు? ఓకే, 20 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, క్వాలిటీ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది సార్. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారండి? 3 నెలల నుంచి వస్తుంది సార్. వాళ్ళు మజ్జిగ ఇస్తారు సార్, వామేసి బాగుంటది. తర్వాత మిరపకాయలు వామేస్తారు, చాలా బాగుంటుంది. మీ పేరండి? నా పేరు దుర్గారావు సార్. థ్యాంక్ యూ. ఓకే, మీరు డైలీ వస్తారండి ఇక్కడ భోజనానికి? అప్పుడప్పుడు వస్తా ఉంటామండి ఇక్కడ భోజనానికి. ఇక్కడ భోజనం చాలా బాగుంటది. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక 20 రూపీస్ కి ఫుడ్ పెడుతున్నారని చెప్పి ఏదో నార్మల్ ఫుడ్ అలాగా అసలు ఏది ఉండదు. బయట మేము 300-400 పెట్టి భోజనాలు తినే హోటల్ కన్నా చాలా క్వాలిటీగా, చాలా రుచిగా ఉంటది. వీళ్ళు వడ్డీయటం కూడా చాలా ఒక పద్ధతిగా ఉంటారు అనమాట. ప్రతిదీ సిస్టమేటిక్ గా టోకెన్ ఇవ్వటం గానీ, ఇచ్చే హైజీన్ గా ప్లేట్స్ గానీ, దాని తర్వాత సర్వీస్ గానీ ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ గా ఉంటది. ఏదో మామూలుగా అన్నదానాలుగా చాలా బాగా ఒక ఆర్గనైజ్డ్ ప్లేస్ అండ్ ఫుడ్ ఇది. అండ్ ఇప్పుడు బయట ఇస్తే ఒక 10-20 రూపాయలు టిప్ కూడా తీసుకోవడానికి ఇష్టపడాల బయట జనాలు. కానీ ఇక్కడ ఒక 20 రూపీస్కి ఎంత మంచి భోజనం, ఇంత క్వాలిటీ ఫుడ్, ఇంత సిస్టమేటిక్గా టైం టు టైం మెయింటైన్ చేసి ఇలా చేయటం అనేది చాలా గ్రేట్. ఆదినారాయణ అంకుల్ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు కలిసి చేయటం అది అందరికీ అలాగే సాధ్యం పడదు. డబ్బులు ఉన్నా కూడా దానికి చాలా మంచి మనసు ఉండాలి. చాలా గ్రేట్ థింగ్ వాళ్ళు చేయటం. ఇలాగా కంటిన్యూ చేస్తే చాలా మంది అఫోర్డ్ చేయని వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. 10 మంది తిని ఆనందపడతారు. ఇలాంటి కంటిన్యూ అవ్వాలని కోరుకుంది. నా పేరు జానకిరామ్ అండి. నా పేరు జానకిరామ్. నేను సివిల్ ఇంజనీర్ని, మాది విజయవాడే. నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఇమ్రాన్ అండి. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఆల్మోస్ట్ మొదలు పెట్టిన రోజు నుంచి వస్తున్నానండి. క్వాలిటీలో అసలు ఆయన ఏమి సంజాయిషి లేదండి. ఆయన చాలా లోపల నేను చాలా సార్లు వెళ్ళి చూశానండి. కిచెన్ లో ఆ రైస్ కూడా ఆయన డైమండ్ రైస్ తెస్తారండి, మామూలు రైస్ తయారు ఆయన. అదేవిధంగా కూర క్వాలిటీ కూడా కూరలు కూడా చాలా టేస్ట్ గా ఉన్నాయి. హైజీనిటీ అసలు ఎక్సలెంట్ అండి. ఆయన యుఎస్ లో ఉన్నట్టు ఉంది నాకు కిచెన్ చూస్తుంటే ప్రతిదీ. అదేవిధంగా ఆయన తయారు చేసే చట్నీ కానీ, ఈ కారం కానీ, ఇవి కూడా చాలా మంచి హెల్దీ అండి. చాలా చాలా అండి. అందులో ఆయన తయారు చేసే ఈ మజ్జిగ ఉంది చూసారా, మజ్జిగలో కొత్తిమీర, మెంతులు, కరివేపాకు ఇవన్నీ వేస్తారండి. ఇట్స్ వెరీ హెల్దీ ఇదండి. దీనివల్ల చాలా రోగాలు తగ్గుతాయి. మీకు తెలియదే ఉంది మెంతుల వల్ల, వీటి వల్ల. సో మనం బయటకి వెళ్ళి ట్రై చేద్దాము. ఇక్కడైతే ప్లేస్ ఉంది కొంత. ఓకే, ఓకే, మన ఫ్రెండ్ పెట్టేసి చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగానే భోజనం చాలా బాగుందండి. హైలీ న్యూట్రిషియస్గా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది, చాలా శుభ్రంగా ఉంది. అప్పటికే నేను ఫుడ్ తినేసి వచ్చినా కూడా అందరూ అలా చెప్తేటప్పటికీ ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి నేను తిన్నాను. మీరు కూడా వీలున్నప్పుడు లేదా వీలు చేసుకొని మరి ఒక్కసారి ఇక్కడ భోజనం చేస్తే
మళ్ళీ మళ్ళీ వచ్చి తినాలనిపిస్తుంది అన్న విషయాన్ని మాత్రం నేను ప్రగాఢంగా చెప్పగలను. ఇదండి మన భోజనశాల గురించి కథా కమామిషు. ఇంతటి అద్భుతమైన భోజనాన్ని ఇంత తక్కువ రేట్లో ప్రజలకు అందిస్తున్న మిత్రద్వయం ఈశ్వర్ గారు, ఆదినారాయణ గారుల నిస్వార్థ సేవకు భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను సంప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే వారు ఈ మన భోజనశాలని వీలున్నంత ఎక్కువ కాలం నడిపేలా వారికి శక్తిని ప్రసాదించాలని కూడా కోరుకుందాం.